బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ అధ్యాయంలో చెప్పబోయేటువంటి బ్రహ్మజ్ఞానం ఎటువంటిదో, దాని మహిమ ఎటువంటిదో ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ అవేవీ కూడా జీవుని యొక్క జన్మ మరణాల నుండి తప్పించలేవు. ఒక్క బ్రహ్మ విద్యే అటువంటి పనిని చేస్తుంది. పైగా ఈ దృశ్య వస్తువులన్నీ నశించిపోయేవే కనుక వాటి గురించి ఏ విద్య అయినా మనిషికి పూర్ణ శాంతిని కలిగించదు. శాశ్వతమైన బ్రహ్మను గూర్చిన విద్యే శాంతిని కలుగజేస్తుంది. అందువలన బ్రహ్మ విద్య విద్యలలో కల్లా శ్రేష్టమని, రాజవిద్య అని తెలియజేయబడింది. ఇంకా లోకంలో పవిత్రమైన పరమాత్మను గురించి తెలియజేస్తుంది కనుక అతి పవిత్రమైనదే అవుతుంది. ప్రత్యక్షావగమం అంటే ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. బ్రహ్మజ్ఞానము అంటే చాలా కష్టమైన విద్యా జ్ఞానము అని అనుకుంటాం. అలా అనుకోవాల్సిన అవసరం లేదు అని నిరంతరము భగవంతుని యందు ధ్యాస కలిగి ఉండడమే బ్రహ్మజ్ఞానమని, ఆ రకమైనటువంటి ధ్యాస కలిగి ఉండడం వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ముందర శ్లోకంలో తెలుసుకున్నాం. ఈ బ్రహ్మ విద్య ఆచరించటం కూడా చాలా తేలికైన పని అని భగవానుడు తెలియజేస్తున్నాడు. మనసులోని దుస్సంస్కారాలని, వాసనలని, అసూయ ద్వేషాలని ప్రయత్నం చేసి తొలగించాలి. అప్పుడు ఆ పరమాత్మని తన యందే సాక్షాత్కారం పొందటానికి ఏ మాత్రము కష్టపడక్కర్లేదు. బ్రహ్మానుభవం వలన, బ్రహ్మానుభవం అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటనే విషయాన్ని బ్రహ్మానుభవం చాలా చాలా తేలిక, శ్వాస తీసుకోవడం కంటే కూడా తేలిక అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అది అలవాటయ్యేంత వరకు, అది అలవాటైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం ఎంత తేలికో తెలుస్తుంది. భగవానుడు గీతలో సాధకులకు ఈ విధంగా చెప్తూ ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ తాను బోధించదలిచినటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క మహిమని ప్రారంభంలోనే తెలియజేస్తున్నాడు. దీని వలన ముముక్షువులకి దాని యందు ఎంతో ప్రీతి, విశ్వాసం కలుగుతాయి. కనుక బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియనటువంటి కష్టమైనటువంటి విషయము అనే ఆలోచన లేకుండా చక్కటి నిరంతరము భగవంతుని యందు ధ్యాస కలిగి ఉండడం వలన బ్రహ్మజ్ఞానం అదే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి రాబోయే శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసే విషయాలని శ్రద్ధగా తెలుసుకుందాం. జై గురుదత్త.